హలో అండి. ఈ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. అసలు దీప ఎలా ఆ రెస్టారెంట్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది? ఎలా దక్షిణామూర్తికి హెల్ప్ చేస్తుంది? ఏం జరుగుతుందనేది వీడియోలో అయితే చూద్దాం. రెస్టారెంట్ అసోసియేషన్ వాళ్ళందరూ వచ్చి శివనారాయణనైతే కలుస్తారు. ఎందుకు కలవాలన్నారు అని అడిగితే, ఎప్పుడులానే ఈ సంవత్సరం కూడా బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్‌ని కండక్ట్ చేయబోతున్నాం. కాకపోతే అందులో విశేషం ఏంటంటే ఎప్పుడులా కాకుండా ఈసారి రెస్టారెంట్ స్టాఫ్స్ అందరూ లైవ్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు అని అంటే, ఓ అయితే ఇది కదా మజా, మంచి కాంపిటీషన్, చాలా బాగానే అరేంజ్ చేశారని చెప్తాడు కార్తీక్. అప్పుడే ఈసారి ఓ కొత్త రెస్టారెంట్ అయితే ఈ రెస్టారెంట్ అవార్డులో పార్టిసిపేట్ చేయబోతుందని చెప్తారు. ఎవరది ఏంటది అని అడిగితే, అప్పుడే దక్షిణామూర్తి నాదే అంటూ ఎంట్రీ ఇస్తారు. ఇదేంటి వీడొచ్చాడు అనుకుంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే కొత్త రెస్టారెంట్ ఓనర్ ఈయన మీకు పరిచయం లేదు కదా అని చెప్పబోతూ ఉంటే, నేనే పరిచయం చేసుకుంటానని చెప్పి దక్షిణామూర్తి, నేను కొత్తగా రెస్టారెంట్స్ అయితే ఓపెన్ చేశాను, రెస్టారెంట్ కొత్తే గానీ ఫీల్డ్ ఏం కొత్త కాదు, కాబట్టి ఎవ్రీ ఇయర్ మీరే గెలుస్తారట కదా, ఈసారి మీతో పోటీ పడాలనుకుంటున్నానని అంటే, పోటీ పడడానికి ఏముంది, గెలుపు మాకేం కొత్త కాదు, మొదటి నుంచి ఉన్నదే, అలా అని అది నా అహంకారం కాదు అని అంటే, లాస్ట్ ఇయర్ ఓడిపోయారట అని అంటాడు దక్షిణామూర్తి. ఓడిపోయింది నా మనవడి చేతుల్లోనే అని అంటే, ఇవన్నీ నువ్వు నేర్పించిన పాఠాలే తక్కదా తాత అని అంటాడు కార్తీక్. వెంటనే, ఓ తాతకు తగ్గ మనవడు అని అంటే, సత్యరాజ్ రెస్టారెంట్ కూడా ఇప్పుడు మాదే, అది కూడా మేమే టేక్ ఓవర్ చేస్తున్నాం అని చెప్తే, గెలుపును మీ వైపు తిప్పుకోవడం మీకేం కొత్త కాదు కదా అని అంటాడు దక్షిణామూర్తి. ఇక వచ్చిన టీం అంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దక్షిణామూర్తిని అయితే ఆగమని చెప్తాడు శివనారాయణ. ఇంతలోనే ఈ మాటలన్నీ జరుగుతూ ఉండగానే దక్షిణామూర్తి సూరజ్ కోసం అయితే వెతుకుతూ ఉంటాడు. కానీ అది గమనిస్తాడు శివనారాయణ. వెంటనే కార్తీక్ని పంపించి సూరజ్ని పిలిపించి లాగిపెట్టి ఒకటి కొడతాడు. కొట్టి అలా కొంచెం దక్షిణామూర్తిని అయితే గమనిస్తూ ఉంటాడు. అసలు ఎందుకంటే దక్షిణామూర్తి మనిషా కాదా సూరజ్ అని తెలుసుకోవడానికి. అయితే దక్షిణామూర్తి చాలా తెలివిగా మనసులో కొంచెం బాధపడతాడు, కానీ అది బయటపడకుండా మేనేజ్ చేస్తాడు. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు అని చెప్తాడు శివనారాయణ. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏ అనుమానం రాకుండా మేనేజ్ చేసి అయితే వెళ్ళిపోతాడు. ఎందుకు కొట్టావు తాత తన్ని అని అడిగితే, అప్పుడే సూరజ్, నేను చెప్తాను బ్రదర్, ఇప్పుడు వచ్చిన అతనికి నాకు ఏమైనా సంబంధం ఉందో లేదో తెలుసుకోవడానికి అని చెప్తే, బాగా అర్థం చేసుకున్నావు సూరజ్, కానీ నేను నా అన్న వాళ్ళ మీదే చేయొచ్చుతాను అని చెప్తాడు. సరేలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సూరజ్. కాసేపటి తర్వాత సూరజ్ అయితే దక్షిణామూర్తికి కాల్ చేసి, తాత చాలా బాగా యాక్ట్ చేసావు, ఎక్కడా కూడా బయట పడకుండా మేనేజ్ చేసావు, నన్ను కొట్టారని, నీ ముద్దుల మన్నవన్ని కొట్టాడని ఎక్కడ కోప్పడతావో అనుకున్నాను, కోప్పడితే మొత్తం బయటపడిపోయేది అని అంటే, లేదురా నువ్వు చెప్పిందే కదా అంతా, నేను జాగ్రత్త పడతానులే, ఏం పర్వాలేదని చెప్తాడు దక్షిణామూర్తి. సరే అని చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తాడు. శివనారాయణ అయితే, చూడు దీప, ఇప్పుడు రెస్టారెంట్ సీఈఓగా ఉన్న నీ మీదే ఎక్కువ బాధ్యత ఉంటుంది, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి, వచ్చిన చెఫ్స్ అందరికీ కూడా స్పెషల్స్ నేర్పిస్తావో ఏం చేస్తావో చెయ్యు, కానీ మన రెస్టారెంటే ఎవ్రీ ఇయర్లా ఈ ఇయర్ కూడా మన రెస్టారెంటే టాప్లో ఉండాలి, మనమే అవార్డ్ గెలుచుకోవాలని చెప్తాడు. సరే సార్, మీరు చెప్పినట్టు చేస్తానని చెప్తుంది దీప. వెంటనే దీప, కార్తీక్, జ్యోత్స్న, సూరజ్ నలుగురు కూడా జ్యోత్స్న రెస్టారెంట్స్లో వర్క్ చేసే, అంటే వాళ్ళ బ్రాంచెస్లో వర్క్ చేసే అందరి చెఫ్ల్ని పిలిచి ఒక మీటింగ్ అయితే అరేంజ్ చేస్తారు. అప్పుడే దీప, ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా బెస్ట్ రెస్టారెంట్ అవార్డ్ని కండక్ట్ చేస్తున్నారంట, దాంట్లో మనం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం, ఎవ్రీ ఇయర్లానే ఈ ఇయర్ కూడా మనమే ఫస్ట్ ప్లేస్లో ఉండాలి, బెస్ట్ రెస్టారెంట్ అవార్డు అయితే తీసుకోవాలి. కాకపోతే ఇప్పుడు దీంట్లో ఉన్న పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఎప్పుడులా కాదు, ఈసారి లైవ్లో పార్టిసిపేట్ చేయాలంట చెఫ్లు, కాబట్టి చెఫ్స్ ఇంతమందిని మొత్తం మీ అందరినీ తీసుకోవడం జరగదు, కాబట్టి నేను మీకు ఐటెం చెప్తా, అందరూ రెడీ చేయండి, అది ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళనైతే నేను సెలెక్ట్ చేస్తాను, సో వాళ్ళే ఇక్కడ అవార్డ్స్ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళకి నేను స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాను, స్పెషల్ వంటలు నేర్పిస్తానని చెప్తే, సరే మేడం చెప్పండి ఏం వంటో అని చెప్తే, చిట్టుముత్యాల కోడి పలావ్ చేయండి, ఎవరైతే బాగా చేస్తారు చూద్దాం అని చెప్తే, ఎవరు రెస్టారెంట్కి వాళ్ళు వెళ్ళి చిట్టుముత్యాల కోడి పలావ్ చేసుకొని వస్తారు. అప్పుడు అందరిది టేస్ట్ చేసి, ఉన్న మొత్తం 10 బ్రాంచుల నుంచి అందరిది టేస్ట్ చేసి ఒకరినైతే ఫైనల్ చేస్తారు. ఆ వ్యక్తికి అయితే మొత్తం స్పెషల్ ట్రైనింగ్ ఇస్తుంది దీప. తనకి వచ్చిన వంటలతో పాటు ఇంకా సూపర్గా, అంటే ఇప్పుడు ట్రెండింగ్ ఏంటి,
లైవ్ లైవ్ కౌంటర్ కాబట్టి అక్కడ జనాలు ఎక్కువగా ఏం తింటారు, ఏం ఇష్టపడతారు అని ఆలోచించి బాగా అవగాహన చేసుకొని ఆ వంటల్ని స్పెషల్గా నేర్పిస్తుంది దీప. ఇక ఆ చెఫ్ కూడా చాలా బాగా రెడీ అవుతాడు. ఇంకా తిరిగేలేదు, మనకే ఫస్ట్ ప్లేస్ వస్తుందని అయితే ఫిక్స్ అయిపోతారు అందరూ. కానీ ఇక సడన్గా ఒక రోజు అయితే అన్ని ఐటమ్స్ వండడం నేర్పించిన ఆ చెఫ్ అయితే దీప దగ్గరికి వచ్చి, అది కూడా అవార్డ్స్ ఫంక్షన్ ముందు రోజు, మేడం అది అనుకోకుండా నాకు పని పడింది, అర్జెంటుగా నేను వెళ్ళాలి, మా అమ్మగారు చనిపోయారు, వాళ్ళు చెన్నైలో ఉంటారు, నేను వెంటనే వెళ్ళాలని చెప్తాడు. ఒక్కసారిగా పెద్ద షాకే తగులుతుంది అందరికీ. ఏం మాట్లాడుతున్నావు, రేపు అవార్డ్స్ ఫంక్షన్ పెట్టుకుని నువ్వు ఇప్పుడు వెళ్ళడం ఏంటి అని అంటే, చెప్పి జరగవు కదా మేడం అన్నీ, సడన్గా మా అమ్మగారికి ఆరోగ్యం బాగోక చనిపోయారు, అయినా ఇలా అవార్డ్స్ ఫంక్షన్ ఉందనే ఆవిడ హెల్త్ సీరియస్గా ఉన్నా నేను వెళ్ళలేదు, కానీ ఇప్పుడు చనిపోయాక కూడా వెళ్ళొద్దంటే ఎలాగా, మీరు ఉద్యోగంలో ఉంచుకుంటే ఉంచుకోండి, లేదంటే తీసేయండి, ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఇక చెఫ్ అయితే వెళ్ళిపోతాడు. ఈ విషయం శివనారాయణ వరకు వెళ్తుంది. చాలా టెన్షన్ పడతాడు. ఇప్పటి వరకు చాలా బాగా చేసావమ్మా, తను బాగా రెడీ చేసావు, కానీ ఇప్పుడు ఇలా అయితే ఏం చేస్తాం ఇప్పటికిప్పుడు అని అంటే, సరే పెద్దయ్య గారు నా ప్రయత్నం నేను చేస్తాను, వేరే వాళ్ళని రెడీ చేయడానికి ట్రై చేస్తానని చెప్తే, ఇక అది నెక్స్ట్ డే మార్నింగే ఫంక్షన్ అవడంతో ట్రై చేస్తుంది కానీ ఇంకో వ్యక్తిని, కానీ అంత పర్ఫెక్ట్గా అయితే రెడీ చేయలేకపోతుంది. కానీ ఏదైతే ఏముందని తన్నే అయితే తీసుకొని వెళ్ళి ఫంక్షన్లో ప్రజెంట్ చేస్తుంది. కానీ ఇంతలో ఎవరికైతే దీప అన్ని వంటలు నేర్పించిన చెఫ్ ఎవరైతే ఉంటారో తన ఫేస్కి మాస్క్ వేసేసుకొని తనైతే దక్షిణామూర్తి రెస్టారెంట్ తరపు నుంచి వెళ్ళి ఫంక్షన్లో అయితే అటెండ్ అవుతాడు. దీప నేర్పించిన వంటలన్నీ కూడా తీసుకొని వెళ్ళి ఆ ఫంక్షన్లో అక్కడ దక్షిణామూర్తి రెస్టారెంట్ తరపు నుంచి మంచిగా కుక్ చేసేస్తాడు. ఇక అందరూ సూపర్ ఉందని చెప్పి జోష్నా రెస్టారెంట్స్ని పక్కన పెట్టేసి వెళ్ళి ఆ రెస్టారెంట్లో ఫుడ్నే తింటారు. ఇక్కడ శివనారాయణ వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు, ఇదేంటి ఇంతలాగా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇదంతా సూరజ్ ప్లాన్ అని ఎవరికీ తెలీదు. సూరజ్ అయితే ఆ చెఫ్తో మాట్లాడి తనకి ఒక 10 lakhs ఇచ్చేసి తనైతే ఇలా చేయమని చెప్తాడు. ఇక ఈ గందరగోళంలో ఆ వ్యక్తిని వీళ్ళు కూడా గుర్తుపట్టరు. ఇక ఓవరాల్గా అక్కడ దక్షిణామూర్తి రెస్టారెంట్కి మంచిగా వెళ్ళి అందరూ ఫుడ్ తింటారు కాబట్టి అవార్డు కూడా వాళ్ళకే వస్తుంది. దక్షిణామూర్తి అక్కడ అవార్డు తీసుకొని కిందకి వస్తూ శివనారాయణ చూసి వెటకారం చేసినట్టు ఒక నవ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శివనారాయణకి అయితే తల కొట్టేసినట్టుగా అవుతుంది. నిన్నగాక మొన్న రెస్టారెంట్ పెట్టిన ఆ దక్షిణామూర్తి చేతుల్లో నేను ఓడిపోయాను అనుకొని చాలా బాధపడుతూ అక్కడి నుంచి అయితే వచ్చేస్తారు శివనారాయణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.